టాలెంట్ ఉన్న గ్రామీణ ప్రాంత మహిళలకు చేయూత అందించేందుకు ముందుకొచ్చింది వీహబ్. ఇందుకోసం ప్రత్యేకంగా వీరీచ్ పేరుతో ఒక ప్రోగ్రాన్ని తీసుకొచ్చింది. ఎంపిక చేసిన 70 మంది మహిళలకు 3 నెలలుగా ట్రైనింగ్ ఇచ్చారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ సర్టిఫికెట్లు అందించారు. మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీహబ్ కృషి చేస్తోందన్నారు ఐటీ స్పెషల్ సెక్రటరీ జయేష్ రంజన్. మహిళా ఎంటర్‌ప్రెన్యూర్లకు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక ప్రభావంపై అవగాహన కల్పించేందుకు వీరీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ వ్యాపారాభివృద్ధి, పెట్టుబడులు, నెట్వర్కింగ్, శిక్షణ, మెంటరింగ్ వంటి సేవలను వీహబ్ అందించిందని తెలిపారు జయేష్ రంజన్. వీరీచ్ అనే ఒక పేరు కింద ఈ యొక్క కొత్త ప్రోగ్రాం రూపొందించింది. అండ్ సుమారు 70 మంది 12 జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో మహిళలు మొదటి బ్యాచ్లో పాల్గొన్నారు. ఈరోజు ఉన్న ప్రపంచంలో మహిళలు ఎన్నైనా చేసుకోవచ్చు, అట్లాంటి ఒక సంకల్పం, ఒక ధైర్యం వాళ్ళను రావడం, ఇదే నేను ఈ ప్రాజెక్ట్ వలన, ఈ కార్యక్రమం వలన వచ్చిన ముఖ్యమైన విజయం అనేది. భవిష్యత్తులో కూడా కొత్త బ్యాచ్లు ఈ వీహబ్ వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు. సో మన తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో, మండల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఇట్లాంటి మంచి అవకాశాలు వాళ్ళు కూడా వినియోగించుకోగలగాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్, అగరబత్తీలు, పచ్చళ్లతో పాటు బేకింగ్ వంటి వివిధ ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు. అలాంటి వారికి తాము ఆర్థికంగా సహాయం అందించి వారి ప్రోడక్ట్లకు మార్కెటింగ్ కల్పిస్తున్నామన్నారు వీహబ్ సీఈఓ సీత. దీంతో చాలా మంది తమ ప్రోడక్ట్లను విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారని తెలిపారు. మేడం, మేము ప్రోడక్ట్ ఉంది కానీ మాకు మార్కెట్ యాక్సెస్ లేదు, సేల్ కావట్లేదు అంటే స్పెసిఫిక్గా దానికి కూడా ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. కొంతమంది వస్తారు, మేడం మాకు సేల్ అవుతుంది అది, కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే మనకి ఫైనాన్స్ టీమ్ ఉంది, క్రెడిట్ లింకేజెస్, బ్యాంక్ లోన్స్ ఎట్లా చేసుకోవాలి, మీరు డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, అవన్నీ చేసే ఇంటర్వెన్షన్స్. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఆంటర్‌ప్రెన్యూర్స్, మహిళా పారిశ్రామికవేత్తలకి ఉండే ఛాలెంజెస్ బట్టి మేము ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. మహిళలే పరిశ్రమలను పునర్నిర్మించడానికి అవసరమైన వనరులను అందించాలని ఇప్పటికే సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్, అర్బన్ ఇన్నోవేషన్ విభాగాలను కూడా నెలకొల్పింది వీహబ్. దీంతో పాటు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అయిన సర్ప్ ద్వారా కూడా మహిళా గ్రూప్స్ కు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారు. ఇక వీరీచ్ ప్రోగ్రాం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి మొత్తం 600 అప్లికేషన్స్ వస్తే అందులో నుంచి ఎంపిక చేసిన 70 మంది మహిళలకు ప్రత్యేక ట్రైనింగ్ అందించారు. కోర్స్ కంప్లీట్ చేసిన వారికి సర్టిఫికెట్లు అందించింది వీహబ్. త్వరలోనే తమ వ్యాపారాలు మొదలు పెడతామంటున్నారు శిక్షణ తీసుకున్న మహిళలు. వీహబ్ సహకారంతో తమ కాళ్ల మీద నిలబడడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పిస్తామన్నారు మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్. నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను, స్టిచింగ్ చేస్తాను. బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్ని ఎలా ఆకట్టుకోవాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. 3 months కోర్స్ ఇచ్చారు మాకు. వీహబ్ ద్వారా చాలా నేర్చుకున్నాను నేను ఇప్పటి వరకు అయితే. సో నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక యూనిట్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఎలా చేయాలి ఏంటి ఐడియా లేదు నాకు. సో నేను బిజినెస్ చేయగలనా లేదా అన్న స్టేజ్ నుంచి ఇప్పుడు లేదు, నేను ఒక బిజినెస్ చేయగలను, నేను కూడా ఒక కొంతమందికి ఏమంటారు ఉపాధి ఇవ్వగలను అన్న స్టేజ్కి వచ్చిన నేను. సో నేను వీహబ్కి ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వీహబ్. వీహబ్ స్థాపించినప్పటి నుంచి దాదాపు 177 కోట్ల రూపాయల ఫండ్స్ని రైజ్ చేసి 6376 స్టార్టప్లకు, ఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం అందించింది. దీంతో పాటు 87 స్టార్టప్ ప్రోగ్రాంలను నిర్వహించింది వీహబ్. 3000 మందికి పైగా స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నట్లు వీహబ్ ప్రతినిధులు తెలిపారు.